ఓ పెద్ద సమస్యని బిజినెస్ ఐడియా కింద మార్చేసింది. నెలకి 4 కోట్ల టర్నోవర్ తీస్తోంది ఒక అమ్మాయి అండి. ఇలాంటి సక్సెస్ స్టోరీలు మనకు బాగా ఉపయోగపడతాయి. కొత్తగా ఆలోచించడాన్ని నేర్పుతాయి. ఇన్స్పిరేషన్ కూడా ఇస్తాయి కదా! అందుకే నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటున్నానండి. రూర్కెలాలో స్టీల్ స్లాగ్ అండి. స్టీల్ ప్లాంట్ ఉంది కదా! విపరీతమైన స్టీల్ వేస్ట్ అన్నట్టు. స్టీల్ ప్రాసెస్ అయ్యాక ఒక కొంత వేస్టు బయటకొస్తూ ఉంటుంది. స్లాగ్ అంటాం దాన్ని. అది ఎన్విరాన్మెంట్‌కి కూడా చాలా డ్యామేజ్ అండి. కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంది. ఏది కొండ పేరుకుపోయినట్టు పేరుకుపోతుంది. ఇంకోవైపేమో రైతులు విపరీతంగా క్రిమిసంహారకాలు వాడుతున్నారు కదండీ. ఇక యూరియా దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి అంటే నేలకి సారం ఇవ్వటం కోసం కృత్రిమంగా వెళ్ళిపోతున్నారు కదండీ. ఈ రెండిటికి లింక్ చేసింది, ఈ రెండిటి మీద పరిశోధన చేసింది, ఈ స్టీల్ స్లాగ్‌ని మంచి ఎరువు కింద తయారు చేసింది. ఈరోజు 4 కోట్ల టర్నోవర్ తీస్తోందండి. సో, మనం కూడా అలా ఆలోచించొచ్చు. మీ పరిధిలోనే మీ దగ్గరున్న ఆ సమస్యనే క్యాష్ చేసుకునే అవకాశం ఉంది అని ఈవిడ చెప్తోంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసింది, పీజీ చేసింది, ఒరిస్సా రూర్కెలాలోనే పీహెచ్డీ కూడా చేసింది అండి. ఈ సమస్యకి పరిష్కారం కోసం చాలామందిని కలిసింది. చెప్పులు అరిగిపోయేలా తిరిగాను, కానీ పరిష్కారం దొరకలేదు. దాంతో నేనే మొదలుపెట్టాను. పరిష్కారం ఏం దొరుకుతుందా అని చెప్పి అంటోంది. అనుకున్నదే తడవుగా బయోటెజ్ అగ్రివేషన్ ప్రైవేట్ లిమిటెడ్, గూగుల్ చేయొచ్చు మీరు కూడా, మొదలెట్టేసిందండి. ఈ స్టీల్ స్లాగ్ని ప్రాసెస్ చేయడం మొదలెట్టింది. అంటే స్టీల్ స్లాగ్లో టాక్సిన్స్ కూడా ఉంటాయి, అంటే కొన్ని విషపూరిత పదార్థాలు కూడా ఉంటాయి. మరి దీన్ని ప్రాసెస్ చేయాలి కదా, 5 దశల్లో ప్రాసెస్ చేసిందండి. 5 దశల్లో ప్రాసెస్ చేశాక ఒక మంచి బయో ఫెర్టిలైజర్ తయారైంది. ఈ బయో ఫెర్టిలైజర్తో అదే జిల్లాలో ఒక 500 మంది మీద పరిశోధన చేసింది. ఎక్కడ ముఖ్యంగా వరి పండించే రైతులు ఎవరైతే ఈ బయో ఫెర్టిలైజర్ వేశారో కంకులు బాగా వస్తున్నాయి, బలంగా వస్తున్నాయి. ఆ కంకులకి ధాన్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలుగా పండించే పంటతో పోలిస్తే ఒక 30% దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పారండి. సో మరి ఈ బయో ఫెర్టిలైజర్ని ఈరోజు కొన్ని వేల మంది రైతులు వాడుతున్నారు. కిలో 25-30 రూపాయలు చొప్పున ఇప్పుడైతే సేల్ చేస్తుందండి. నేను పేరు చెప్పాను కదా, కావాలంటే మీరు కూడా వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. మీరు కూడా టెస్ట్ చేయండి. మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులు చాలామంది ఉన్నారు, వరి పండించేవాళ్ళు. టెస్ట్ చేయండి, తప్పేం లేదు. బాగుందనుకోండి వాడండి. ఇంకా బాగుందనుకోండి ఏ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి, తప్పేముంది. అలాంటివి ప్రమోట్ చేయాలండి. ఎందుకు, మన సాయిల్ మీకు తెలుసు, రోజు రోజుకి నేల సారం తగ్గిపోయి సాయిల్ చచ్చుపడిపోతుందండి. కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనం పురుగు మందులు, విపరీతమైన కెమికల్స్ వాడాం కదా. సో మరి ఇలాంటి స్టోరీస్ మీకు ఏమనిపిస్తున్నాయి? మీరు కూడా కొంతవరకు సమాచారం ఇస్తున్నాను, సెర్చ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాడండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు, రైతులకు షేర్ చేయండి ముఖ్యంగా. థ్యాంక్ యూ.